ప్రేజ్ ది లార్డ్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో వింటున్నవారు చూస్తున్నవారు అందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలండి. ఈరోజు యేసుక్రీస్తు సాక్షి కార్యక్రమంలో మనము ధ్యానించుకోబోయేటువంటి అంశము మీరందరూ చూసే ఉంటారు. బాప్తిస్మిచ్చి యోహాను గురించి, అదేవైనా ప్రభు అయిన యేసుక్రీస్తుల వారి గురించి. మరి ముఖ్యంగా ఈ యొక్క అంశము మత్తయి సువార్త 3వ అధ్యాయంలో 1వ వచనం నుంచి 12వ వచనం వరకు చూసుకుంటే, అదేవిధంగా ఈ యొక్క అధ్యాయంలో సమస్తము కూడా బాప్తీసానికి సంబంధించినటువంటి మాటలను మత్తయ్య గారు ఇందులో పొందుపరచడం జరిగింది. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ యొక్క బాప్తీసం విషయములలో దేవుడు ప్రణాళికలలో ప్రవక్త అయినటువంటి బాప్తీసమిచ్చి యోహాను గారి చేతుల మీదుగా ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు తీసుకున్నారనే విషయాన్ని ఇందులో మనకి పొందపరచడం జరిగింది. అయితే మరి ముఖ్యంగా మనం ముందుగా తెలుసుకోవాల్సింది ఏంటి అనేది మనం చూసినట్టయితే, ఈ యొక్క బాప్తీసాన్ని ఇచ్చినటువంటి యోహాను గారి యొక్క జీవితాన్ని గురించి మనం తెలుసుకోవాలి. ముందుగా ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రవక్తల గ్రంథంలో యెషయా ప్రవక్త ముందుగా ఈ బాప్తీసం ఇచ్చినటువంటి యోహాను గారి గురించి ఏం చెప్పారనేది వాక్యము ఏమి చెబుతున్నదని ముందుగా విషయాన్ని మనము తెలుసుకుందాం. అందరం కూడా యెషయా గ్రంథంలో 40వ అధ్యాయంలో 3వ వచనం మనం చూసినట్టయితే, అడవిలో ఒకడు ప్రకటించుచున్నాడు ఎట్లా అనగా, అరణ్యంలో యెహోవా మార్గమును సిద్ధపరచుడి, ఎడారిలో మా దేవుని రాజ్య మార్గము సరళము చేయుడి. యెషయా ప్రవక్త ముందుగానే ఆయన బాప్తీసమిచ్చి యోహాను గురించి చాలా క్లుప్తంగా పొందపరచడం జరిగింది. ప్రియమైన సహోదరి సహోదరులారా, బాప్తీసం ఇచ్చినటువంటి యోహాను గారి యొక్క జీవిత చరిత్ర చాలా ముఖ్యమైనది. ఎందుకంటే క్రొత్త నిబంధన ప్రారంభంలోని కానీ చివరిలో ప్రవక్తలలో ఉన్నటువంటి ప్రవక్తగా తండ్రి ప్రణాళికలలోని భాగస్వామ్యం పొందినటువంటి వ్యక్తి ఈ బాప్తీసం ఇచ్చినటువంటి యోహాను గారు. ఆయన జీవన విధానం కానీ, ఆయన పరిచర్య విధానం కానీ, అదేవిధంగా ప్రభువైన యేసుక్రీస్తుల వారికి బాప్తీసం ఇచ్చే ముందు సమస్తము ఆయనే ఉండి పరిచర్య చేస్తూ, ఆయన వచ్చిన తర్వాత ఆయన ఎడల బాప్తీసాన్ని ఇచ్చిన తర్వాత ఆయన యొక్క శిష్యుల ద్వారా కూడా ఆయన నడిపించినటువంటి ఎన్నో విషయాలు మనకి క్రొత్త నిబంధనలోని పొందపరచడం జరిగింది. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ యొక్క బాప్తీసం ఇచ్చిన యొక్క జీవిత విధానం అంటే జీవన శైలి వాక్యానుసారంగా ఎలా ఉన్నది అనేది మనం చూసుకున్నట్టయితే, ముందుగా 3వ అధ్యాయంలో 6వ వచనం మనం చూసుకున్నట్టయితే, అక్కడ ఏదైతే బాప్తీసం ఇచ్చినటువంటి యోహాను గారి యొక్క జీవిత విధానంలో ఆయన యొక్క వస్త్రాధారణ కానీ, ఆయన తీసుకునే ఆహారం కానీ మనం చూసినట్టయితే, ఈ యోహాను ఒంటె రమ్మముల వస్త్రమును మొల చుట్టూ తోలిదట్టియు ధరించుకున్నవాడు, మిడతలను అడవి తేనెయు ఇతనికి ఆహారము. అరణ్యంలో ఉన్నటువంటి మిడతలతో వచ్చిన తేనెను మొల చుట్టూ తోలిదట్టియు కట్టుకొని ఆయన జీవిస్తున్నట్టు ఆయన యొక్క క్రమము ఏదైతే జీవన శైలి ఉన్నదో, ఆయన ఆహారపు అలవాట్లు కానీ, ఆయన ధరించుకునే బట్టలు కానీ ఈ విధంగా ఉంటుందని మనకి వాక్యం సెలవివ్వడం జరుగుతుంది. ఆ తర్వాత ఈ యొక్క బాప్తీసం ఇచ్చినటువంటి యోహాను గారు ఆయన పరిచర్యలో ఆయన మరి ముఖ్యంగా మారు మనస్సు పొందండి, పవిత్రతను కలిగి ఉండాలని చెప్పి నీళ్ళల్లోని బాప్తీసం ఇవ్వడం అనేది జరుగుతుంది. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎందుకనంటే యోర్దాను నదీ ప్రాంతంలో యెరూషలేములో ఉన్నవారు అనేకులు ఈ యొక్క బాప్తీసం ఇచ్చి యోహాను గారి దగ్గరకు వచ్చి ఆయన చెప్పినటువంటి మాటలను, ఆయన చెప్పినటువంటి బోధనకు ఆశ్చర్యపడి వారు పవిత్రమైనటువంటి జీవితాన్ని, అదేవిధంగా వారు మారు మనసు పొందే జీవితాన్ని పొందాలని చెప్పి ప్రతి ఒక్కరూ కూడా ఆయన చెప్పిన విధంగా బాప్తీసము నీళ్ళల్లో తీసుకున్నట్టుకు సిద్ధపడినట్టు వాక్యం మనకి సెలవిస్తుంది. ఈ యొక్క వాక్యాన్ని మనం చూసినట్టయితే 3వ అధ్యాయము 6వ వచనంలో మనం చూస్తే, తమ పాపములు ఒప్పుకొనుచు యోర్దాను నదిలో అతని చేత, ఎవరి చేత అండి? అతని చేత బాప్తీసమును పొందుచుండిరి. ఇదే క్రమంలో ఉన్నటువంటి ఈ యొక్క బాప్తీసాన్ని పొందుతున్న వారిలోని పరిసయ్యులు కానీ సద్దుకయ్యులు కానీ, అంటే పరిసయ్యులు అంటే వాక్యం మీద పూర్తిగా అవగాహన కలిగిన వారు,
ధర్మశాస్త్రం మీద పూర్తిగా అవగాహన కలిగిన వారు, వారు ఏ మాదిరిగా సంఘాలను నడిపించుటకు అర్హులుగా ఉన్నటువంటి వారు. అదేవిధంగా సద్దుకయ్యులు వారు ఈ యొక్క సభలు నిర్వహించడంలో కానీ, అదేవిధంగా రోమిలతో సత్సంబంధాలు కలిగి వారు ఒక ప్రతిష్టమైనటువంటి విధానాన్ని పొందినటువంటి వారు సద్దుకయ్యులు. వీరందరూ కూడా ఏంటనంటే అక్కడ బాప్తీసం ఇచ్చినటువంటి యోహాను గారి యొక్క బాప్తీస కార్యక్రమంలో వీళ్ళందరూ పాలిభాగస్తులయ్యి వీరందరూ కూడా బాప్తీసం తీసుకున్నట్టు మనకి ఇక్కడ వాక్యము సెలవిస్తుంది. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆ తర్వాత మనము 11వ వచనంలో చూసినట్టయితే బాప్తీసం ఇచ్చి యోహాను గారు ఇచ్చినటువంటి గొప్ప సందేశం, అంటే ఈ వాక్యాన్ని మనం సందేశంగానే మనకి కనబడుతుంది. ఎందుకనంటే ఆయన చెప్పిన మాట ప్రభువైన యేసుక్రీస్తుల వారిని ఉద్దేశించి, అదే విధంగాన జరగబోయేటువంటి క్రియలలో ఈ యొక్క బాప్తీసానికి సంబంధించిన క్రియలలోని ఎవరు ముఖ్యులు అంటే ఈయన ఇచ్చిన బాప్తీసం ఏ మాదిరిగా ఉంటుంది, ప్రభువైన యేసుక్రీస్తుల వారు ఆయన ఇవ్వబోయేటువంటి బాప్తీసానికి తీసుకున్నటువంటి వ్యక్తి ఏ మాదిరిగా ఉంటున్నారనే అంశాన్ని కూడా ఇక్కడ మనకి తెలియచేయడం జరిగింది. ఏంటి అనేది ఆ వాక్యం మనం చూసుకున్నట్టయితే ఇక్కడ 11వ వచనంలోని మారు మనస్సు నిమిత్తము నేను నీళ్ళల్లో మీకు బాప్తీసం ఇచ్చుచున్నాను, అయితే నా వెనక వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన చెప్పులు మోయిటికైనను నేను పాత్రును కాను, ఆయన పరిశుద్ధ ఆత్మలోను పరిశుద్ధ ఆత్మలోను అదే విధంగాన ఆయన వెనుక వచ్చిన శక్తిమంతుడు, ఆయన చెప్పులు మోయటిగా నేను పాత్ర కాను, ఆయన పరిశుద్ధ ఆత్మలోను అగ్నితోను మీకు బాప్తీసము ఇచ్చెను అని ఏదైతే బాప్తీసం ఇచ్చిన యోహాను గారు ఒక సందేశాన్ని ప్రకటించడం జరిగింది. ప్రియమైన క్రైస్తవ సహోదరి సహోదరులారా, మరి ఈ క్రమంగా బాప్తీసం ఇచ్చినటువంటి యోహాను గారు ఏదైతే ఈ బాప్తీసం విషయంలోని ఆ యొక్క పరిచర్య చేస్తూ వారు ఆయన ఇచ్చినటువంటి బాప్తీసము ఏదైతే బాప్తీసం ఇచ్చినటువంటి యోహాను గారు చేతుల మీదుగా తీసుకున్నటువంటి బాప్తీసం ఎటువంటి బాప్తీసం అంటే మనం చూసినట్టయితే ప్రతి మనిషి కూడా అపవిత్రను విడిచిపెట్టి మారు మనసు పొందాలని నీళ్ళల్లో ఇచ్చినటువంటి బాప్తీసం ఇచ్చిన యోహాను గారు ఇచ్చినటువంటి బాప్తీసముగా మనము తెలుసుకోవాలి. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి ఈ క్రమంలో ఈ మాదిరిగా ఏదైతే బాప్తీసం ఇచ్చినటువంటి యోహాను గారి యొక్క పరిచర్యలో భాగంగా బాప్తీసం విషయాలను పొందపరచడం జరిగింది ఈ యొక్క 1 నుంచి 12 వచనాలలో. ఆ తర్వాత మనం చూసుకున్నట్టయితే ఈ యొక్క క్రమంలోని ప్రభువైన యేసుక్రీస్తుల వారు కూడా ఏదైతే తండ్రి చిత్తానుసారంగా ఏర్పరచబడినటువంటి నీతిని అనుసరిస్తూ బాప్తీసం ఇచ్చినటువంటి యోహాను గారి చేతుల మీదుగా ప్రభువైన యేసుక్రీస్తుల వారు తీసుకున్నటువంటి బాప్తీసమైనటువంటి సంబంధించిన విషయాలు కూడా పొందపరచడం జరిగింది. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇక్కడ మనం చూసినట్టయితే మొట్టమొదటిగా క్రొత్త నిబంధనలోని మత్తయి సువార్త 3వ అధ్యాయంలో మనం చూసినట్టయితే ప్రభువైన యేసుక్రీస్తుల వారు ఆయన నోరు తెరిచినటువంటి మొట్టమొదటి మాట ఏంటి అనేది మనం చూసుకున్నట్టయితే ఇక్కడ 15వ వచనంలో మనం చూస్తే యేసు అంటే ప్రభువైన యేసుక్రీస్తుల వారు మాట్లాడినటువంటి మాట, ఇప్పటికి కానిమ్ము నీతి యావత్తు ఇలాగ నెరవేర్చుట మనకు తగి ఉన్నదని అతనికి ఉత్తరము ఇచ్చెను, గనుక అతడలాగు కానిచ్చెను. ఎవరు ఈ అతడు అనేది మనం చూస్తే అక్కడ బాప్తీసం ఇచ్చినటువంటి యోహాను గారు. బాప్తీసం ఇచ్చిన యోహాను గారిని నీతి యావత్తులా జరగాల్సి ఉంది కాబట్టి నీవు చేయాల్సినటువంటి క్రమాన్ని తప్పకుండా నెరవేర్చు అని చెప్పి ఏదైతే సాక్షాత్తు ప్రభువైన యేసుక్రీస్తుల వారు బాప్తీసం ఇచ్చి యోహాను విషయంలోని ఆయన చెప్పడం జరిగింది. ఎందుకంటే బాప్తీసం ఇచ్చినటువంటి యోహాను గారి యొక్క కుటుంబం నేపథ్యం మనం చూస్తే ఆయన లేవియా కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి. ఆయన లేవియా కుటుంబం నుంచి యాజకత్వంలో ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తుల వారు ఏదైతే యోధా గోత్రంలో ఉన్నప్పటికీ కూడా బాప్తీసం ఇచ్చి యోహాను ద్వారా ఆయన తీసుకోవడానికి దేవుని చిత్త ప్రణాళికగా జరిగిన ఒక విషయాన్ని మనం ఇక్కడ గ్రహించుకోవాలి. ప్రియమైన క్రైస్తవ సహోదరి సహోదరులారా, మరి ఈ క్రమంలో ప్రభువైన యేసుక్రీస్తుల వారు బాప్తీసము తీసుకునేది ఎటువంటి బాప్తీసం అనేది కూడా మనము తెలుసుకోవాలి. ఎందుకంటే బాప్తీసం ఇచ్చి యోహాను గారు ఇచ్చినటువంటి బాప్తీసం నీళ్ళలో ఇచ్చిన బాప్తీసం అయితే, అదే బాప్తీసం ఇచ్చిన యోహాను గారు
ప్రభువైన యేసుక్రీస్తుల వారికి ఇచ్చినట్టు బాప్తీసం ఏంటి అనేది చూస్తే, పరిచర్య ప్రారంభంలో ప్రభువైన యేసుక్రీస్తుల వారు తీసుకున్నటువంటి ఒక ముఖ్యమైనటువంటి బాప్తీసము అది ఏంటి అనేది మనం చూసుకున్నట్టయితే, ముందుగా ఒకసారి మనం చూసుకుంటే నిర్గమాకాండంలోని మనము ఇక్కడ చూస్తే మనకి నిర్గమాకాండము 29వ అధ్యాయము 4వ వచనంలో మనం చూసుకున్నట్టయితే, మరియు నీవు అహరోనును అతని కుమారులను ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారము దగ్గరకు తీసుకొని వచ్చి నీళ్లతో వారికి స్నానము చేయించి, అంటే యాజక ధర్మం పరిచర్య జరిగే ముందు అహరోను వారి కుమారులకు ఏ మాదిరిగా అయితే ఆయన బాప్తీసం ఇచ్చి ఉన్నారో నీళ్లతో, అదే మాదిరిగా ఇక్కడ ప్రవక్త అయినటువంటి బాప్తీసం ఇచ్చి యోహాను గారు కూడా ప్రభువైన యేసుక్రీస్తుల వారి యొక్క విషయంలోనే ఈ మాదిరిగా ఆయన పరిచర్యకు ముందుగా ఇచ్చినటువంటి బాప్తీసంగా మనము దీనిని తెలుసుకోవాలి. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి మనము ఈ యొక్క బాప్తీసము విషయంలో మనం గ్రహించినట్టయితే, ప్రభువైన యేసుక్రీస్తుల వారు ఈ యొక్క బాప్తీసము పొందిన తర్వాత జరిగిన సంఘటన ఏంటి అనేది ఇక్కడ వచనాల్లో మనం చూసినట్టయితే, ఇక్కడ మొట్టమొదటగా 16వ వచనం చూస్తే, యేసు బాప్తీసము పొందిన వెంటనే నీళ్ళల్లో నుండి ఒడ్డునకు వచ్చెను, ఇదిగో ఆకాశము తెరవబడెను. ఆకాశం అనేది తెరవబడడం జరిగింది. ఆ తర్వాత దేవుని ఆత్మ పావురం వలె దిగి తన మీదకు వచ్చుట చూచెను. ఏదైతే దేవుని ఆత్మ, తండ్రి ఆత్మ సాక్షాత్తుగా వచ్చి ఆయన మీద వాలటం అనేది జరిగింది. ఆ తర్వాత చూస్తే 17వ వచనంలో, మరియు ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చెను. ప్రియమైన క్రైస్తవ సహోదరి సహోదరులారా, మరి కొన్ని సందర్భాలలో మాత్రమే మనము చూసినట్టయితే చాలా చోట్ల మనకి త్రిత్వము, తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మకు సంబంధించిన విషయాలు మనకి ఇక్కడ పొందపరచడం జరుగుతుంది. ఎప్పుడైతే ప్రభువైన యేసుక్రీస్తుల వారు స్వయాన కుమారుడు బాప్తీసము తీసుకోవడము, ఆకాశము తెరవబడి దేవుని ఆత్మ ఆయన మీద వాడడము, పరిశుద్ధ ఆత్మ సహాయముతో ఆయన పట్ల జరిగినటువంటి విషయాలను త్రిత్వము ఇక్కడ చాలా క్లారిటీగా మనకి ముగ్గురు అయినటువంటి ఒకరుగా ఉన్నటువంటి అంశములోని ఇక్కడ మనకి పొందపరచడం జరిగింది. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి ఈ క్రమంలో మనం చూసినట్టయితే ఈ యొక్క బాప్తీసం యొక్క కార్యక్రమాలలో ఒక భగవంతుడు ఏదైతే బాప్తీసం అనే ఒక విషయంలో మానవుని పట్ల మనం తీసుకున్న బాప్తీసం ఏంటి అనేది మనం చూసుకున్నట్టయితే, మనం తీసుకున్న బాప్తీసం ఏంటి, మానవులుగా మనం తీసుకున్నటువంటి బాప్తీసము ఏదైతే తండ్రి చిత్తాన్ని నెరవేర్చుటకు ఈ భూమి మీదకి వచ్చినటువంటి కుమారుడైన ప్రభువైన యేసుక్రీస్తుల వారు తండ్రి చిత్తాన్ని నెరవేర్చడం అంటే ఆయన పెట్టినటువంటి ధర్మశాస్త్రంలోని సమస్త విషయాలను ఆయన నెరవేర్చి కృప ద్వారా ఆయన రక్తము ద్వారా మనం కడగబడి సమస్తాన్ని కూడా ఆయన అధికారాన్ని పొందినటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తిని మనము మన యొక్క అపవిత్రతను విడిచిపెట్టి మారు మనస్సును కలిగి పశ్చాత్తాపపడి ఈ లోక రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తుల వారిని మనం విశ్వసించి ఆయన యొక్క జననము, ఆయన యొక్క మరణము, ఆయన యొక్క సమాధి మరియు ఆయన యొక్క పునరుద్ధరణను మనము విశ్వాసముతో కలిగి ఉండి తీసుకున్నటువంటి బాప్తీసమే మనము తీసుకున్నటువంటి బాప్తీసము. అట్టి బాప్తీసము ప్రభువైన యేసుక్రీస్తుల వారు ద్వారా పరిశుద్ధ ఆత్మ ద్వారా పొందినటువంటి బాప్తీసాన్ని మనము తీసుకోవడం జరిగింది. లోక రక్షకుడు ప్రభు యేసుక్రీస్తుల వారిని నమ్మి మనం తీసుకున్న బాప్తీసము మనము తీసుకున్నటువంటి మానవులుగా మనము తీసుకున్నటువంటి రక్షణకు సంబంధించినటువంటి బాప్తీసము. మరి ఈ క్రమంలో మనం చూసినట్టయితే ప్రభువైన యేసుక్రీస్తుల వారు మరణించి పునరుద్ధరణ అయిన తర్వాత బాప్తీసం ఇచ్చినటువంటి యోహాను గారి గురించి మాట్లాడినటువంటి మరొక మాట మనం ఈరోజు చూసుకున్నట్టయితే, అపోస్తుల కార్యాలు మొదటి అధ్యాయంలో మనం చూసుకున్నట్టయితే బాప్తీసం ఇచ్చి యోహాను గారి గురించి మాట్లాడినటువంటి ఒక మాట మనము తెలుసుకోవాలి. ప్రియమైన సహోదరి సహోదరులారా, యోహాను నీళ్లతో అపోస్తుల కార్యాలు మొదటి అధ్యాయము 5వ వచనంలో యోహాను నీళ్లతో బాప్తీసం ఇచ్చిన గాని కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధ ఆత్మలో బాప్తీసము పొందెదరు అనెను. అంటే ఈ మాట
ప్రభువైన యేసుక్రీస్తుల వారు ఎప్పుడు చెప్పారు అని అంటే, ఆయన పునరుద్ధరణ జరిగిన తర్వాత 40 రోజుల పాటు ఆయన ఆ యొక్క యెరూషలేములోని ఆ యొక్క యోదయ ప్రాంతాల్లో ఆయన సంచరిస్తూ అనేకులకు అగ్గుపడుచు ఆయన ఆరోహణ అయిన క్రమంలోని శిష్యులను ఉద్దేశించి వారిని యెరూషలేముని విడిచిపెట్టి వెళ్ళొద్దని చెప్పి పరిశుద్ధాత్మ దిగి వచ్చిన తర్వాత పరిశుద్ధ ఆత్మలో మీకు బాప్తీసం పొందడం జరుగుతుందని చెప్పి శిష్యులకు అక్కడ ఏదైతే బాప్తీసం ఇచ్చి యోహాను యొక్క బాప్తీసాన్ని బట్టి కాకుండా పరిశుద్ధ ఆత్మ ద్వారా పొందాల్సిన బాప్తీసాన్ని గుర్తు చేయడం అనేది జరిగింది. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి నేటి దినము మనము చూసుకున్నట్టయితే ఏదైతే బాప్తీసం ఇచ్చి యోహాను గారి యొక్క జీవితం గురించి కానీ బాప్తీసం విషయంలో బాప్తీసాన్ని ఇచ్చినటువంటి యోహాను గారు యొక్క అపవిత్రతను మారు మనస్సును పొందుతూ నీళ్ళల్లో ఇచ్చిన బాప్తీసము, అదేవిధంగా ప్రభువైన యేసుక్రీస్తుల వారికి పరిచర్యకు ప్రారంభించే దశలో ముందుగా ఆయన ఇచ్చినట్టు బాప్తీసము, ఆ తర్వాత మనుషులుగా మనము ఆయన బిడ్డలమైనట్టు మనము ఆయన రక్షణార్థంగా మనము తీసుకున్నట్టు బాప్తీసము అనే విషయాలను నేటి దినము దేవుడు మనకి ఇచ్చిన సమయాన్ని బట్టి మనందరము ధ్యానించుకోవడం జరిగింది. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము ఈ లోక మార్గంలో మన జీవితాలలో సంపూర్ణమైనటువంటి బాప్తీసాన్ని మనము కలిగి ఉండాలి. బాప్తీసం అంటే ఏమిటో తెలుసుకోవాలి. బాప్తీసము తీసుకోవడం అనేది అది ఏ రకమైనటువంటి క్రియల ద్వారా మనము పొందాలి, అదేవిధంగా బాప్తీసం తీసుకున్నటువంటి వయసు కానీ, అదేవిధంగా బాప్తీసం విషయంలోని మనము లేఖనాలు ఏమి చెబుతున్నాయని తెలుసుకున్న తర్వాత ఆ యొక్క క్రమంలోని మన కుటుంబంలో మన పిల్లల విషయంలో కానీ లేదు ఇతరులకు మనం చెప్పేటప్పుడు కానీ సంపూర్ణముగా బాప్తీసాన్ని గురించి తెలియజేయాలి అని అంటే ముందుగా మనం బాప్తీసం విషయంలోని సంపూర్ణత కలిగి ఉండాలి. ప్రియమైన సహోదరి సహోదరులారా, లేని పక్షంలో బాప్తీసము తీసుకొని మరలా శ్రమలు శోధనలు కలిగిన తర్వాత రక్షణ మార్గాన్ని విడిచిపెట్టి లోక మార్గంలోకి వెళ్ళిన వారు అనేకులు, తిరిగి మళ్ళీ రక్షణార్థంగా బాప్తీసములు తీసుకున్న వారు అనేకులుగా ఉన్నారనేది మనకు అనుదిన జీవితాలలో చాలా మంది విషయాల పట్ల మనం గమనిస్తూనే ఉంటాం. కాబట్టి అటువంటి రీతిగా కాకుండా రక్షణ అనేది ఒక్కసారే పొందాలని, ఆ తర్వాత నిత్య జీవము గురించి దేవుడు చెప్పిన ప్రణాళికలో సమస్త విషయాలను మనం నడవాలని, అదేవిధంగా పరలోక పౌరసత్వంలోని మనం అందరం కూడా ఉండాలనే ఒక క్రమంలో ఈ యొక్క బాప్తీసము అనేది మన యొక్క జీవితాన్ని మార్చేదిగాను, అదేవిధంగా ఈ బాప్తీసం అనేది మనం పరిశుద్ధతలో నిండి ఉన్నవారంగాను దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆ గొప్ప శక్తిని మనం పొందాలని మనము ప్రార్థిద్దాము. తలలు ఉంచుకున్నట్టయితే మనం అందరం కలిసి ప్రార్థించుకుందాం. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తీసము పొందిన మేమందరము కూడా దేవా నీ నామాన్ని ప్రభువా తండ్రి స్తుతించుటకు ఆరాధించుటకు ప్రభువా మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలైనా. నేటి దినము ప్రభువా తండ్రి మత్తయి సువార్త 3వ అధ్యాయంలో బాప్తీసమిచ్చి యోహాను గారి గురించి ప్రభువా తండ్రి మేము ధ్యానించుకున్నాం. ప్రభువా నాయనా, మీరు ఎంతో ముఖ్యమైనటువంటి ఈ యొక్క విధిని ప్రభువా తండ్రి నాయన తండ్రి చిత్తానుసారంగా నీతి యావత్తు జరగవలసిన క్రమంలో ప్రభువా తండ్రి నాయన తమను తాను తగ్గించుకొని ప్రభువా తండ్రి మీరు బాప్తీసమిచ్చి యోహాను చేతుల మీదుగా ప్రభువా పరిచర్య ప్రారంభంలో ప్రభువా తండ్రి మీరు తీసుకున్న బాప్తీసాన్ని బట్టి మేము తెలుసుకున్నాం నాయన. మరి ఈ మాదిరిగా ప్రభువా తండ్రి నేటి ఈ సమాజంలో ప్రభువా తండ్రి నాయన మేము మారు మనసు పొంది పశ్చాత్తాపపడి ప్రభువా తండ్రి లోక రక్షకుడు నీవే, మమ్మల్ని ప్రేమించేవాడు ప్రభువా తండ్రి, మమ్మల్ని ఆశీర్వదించేవాడు ప్రభువా, మమ్మల్ని దీవించేవాడు ప్రభువా తండ్రి నాయన, మా మార్గాలను సరళం చేసేవాడు ప్రభువా తండ్రి నాయన, మా నిత్య జీవము పరలోక పౌరసత్వం విషయం పట్ల ప్రభువా తండ్రి నీ ఆజ్ఞలు గైకునేవారుగా పరిశుద్ధాత్మ సహాయముతో ప్రభువా తండ్రి నాయన మీరు ఇచ్చినటువంటి గొప్ప శక్తిని బట్టి మా జీవితాలను మార్చుకున్నట్టుకు బాప్తీసమును తీసుకొని ఉన్నాం నాయన. నీ బిడ్డలమైన మేము ప్రభువా తండ్రి నీ క్రమమును పాటించే వారముగా మనల్ని ఆశీర్వదించి దీవించండి ప్రభువా. ఈ యొక్క బాప్తీసం విషయాలలో ప్రభువా తండ్రి నాయన బాప్తీసం తీసుకున్న వారు కానీ తీసుకోవడానికి సిద్ధపడుచున్న వారు కానీ ప్రభువా తండ్రి నాయన పరిశుద్ధ లేఖనాలను ప్రభువా ప్రతి ఒక్కరూ తెలుసుకొని ఆ తర్వాత ప్రభువా నాయన ఈ క్రియను ప్రారంభించి పూర్తి చేయుటకు తగిన శక్తిని బలాన్ని కలుగు చేయమని యేసుక్రీస్తు నామమును అడిగి వేడుకొంచున్నాం తండ్రి. పరలోకమున మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము
పరలోకమందు నెరవేరబడి ఉన్నట్టు భూమి యందు నెరవేరబడును గాక. అనుదిన ఆహారములు నేడు మాకు దయచేయడి. మా ఎడల అపరాధములు చేసిన వారిని మేము క్షమించి ఉన్న ప్రకారముగా తండ్రి మా అపరాధములు క్షమించును. దుష్టుల నుంచి, శోధల నుంచి, కీడు నుంచి తప్పించండి ప్రభువా. రాజ్యము, బలము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నవి తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రేమైన సహోదరి సహోదరులారా, నేటి దినము ప్రారంభం నుంచి ముగింపు వరకు కూడా మీ యొక్క అన్ని విషయాలలో దేవుడు తోడై ఉండి నడిపించాలని కోరుకుంటూ, మరొకసారి మన యొక్క క్రీస్తు సాక్షి ఛానల్ని నూతనంగా చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ బాక్స్లో మీ యొక్క కామెంట్స్ని తెలియచేయండి. అదేవిధంగా ఏదైతే సువార్త అందని వారికి దేవుని చిత్తం చేత ఏర్పరచబడి సువార్తని తెలియజేస్తున్న మా యొక్క సువార్త ద్వారా మీకు తెలిసిన వారికి కూడా మీరు సువార్తని షేర్ చేయండి. దేవుని కృపను సంతోషంగా మీరు ఉండాలని, దేవుని కృపలో మీరందరూ ఉండాలని మా అనుదిన ప్రార్థనలో మేము ఎప్పుడు కూడా ప్రార్థిస్తూనే ఉంటాం. మరొకసారి అందరికీ కూడా వందనాలు. గాడ్ బ్లెస్ యూ.